ఫ్రెండ్స్. ఏం చేసావు మహావీర్ ఇప్పుడు నువ్వు? స్నానం చేసా. హలో ఫ్రెండ్స్, స్నానం చేసా. నైట్ నేను షర్ట్కి ఫినిష్లు పెట్టుకున్నా రెండు. అది మమ్మీ ఇటు చేసి పైన వేసింది. స్నానం చేసినాక ఎప్పుడు నెత్తి ఇట్లా ఇలా దులుపుకోవాలి. కూర్చో, ఎండకు కూర్చో. ఇప్పుడు ఈ సూర్యుడు వస్తుంది కదా, ఈ సూర్యునికి ఇట్లా ఈ ఎండకు కూర్చుంటే నీ నెత్తి మొత్తం ఆరుతుంది. సాయిబాబా ఉన్నా ఎందుకంటే అది కొంచెం ముందుకు జరుపు, మళ్ళీ పడతా. ఓకే, ఇంకా కూర్చో, ఇంకా కూర్చో. స్నానం చేస్తే బాగుంటది కదా మహావీర్? అవును. ఎట్లుంటది? లాలిపాప్ లాగుంటారు. హలో చెప్పు. హలో ఫ్రెండ్స్. పిల్లి చూడు భలే బనింది. పిల్లికి రెండుకి పుట్టినాయి, పిల్లి పిల్లలు పుట్టినాయి. అది రోజు దానికి లావైంది దాని పొట్ట. ఒక పిల్లినైతే ఈనింది. ఒక పిల్లిని కాదు, రెండు పిల్లుల్ని ఈనింది. దీన్నైతే నేను కర్పూరంతో తయారు చేసా. దీంతో నేను కర్పూరంతో తయారు చేసా. దీన్ని నేను కర్పూరం ఇక్కడ తేలుతుంది, ఇక్కడ తేలుతుంది. ఇప్పుడు వాసన అయితే నాకే వస్తుంది. ఏం బాటిల్ యాక్టివిటీస్ భలే చేస్తావు మహావీర్. ఇదేం వేర్లు ఉన్నాయి దీనికి? చెట్టు ఎండిపోయింది అదే. హలో హలో ఫ్రెండ్స్. అక్కడ కూడా ఒకటి పిల్ల ఉంది చూడు. అవునుగా మహావీర్. ఇంకో మహావీర్, నీకు ఒక గిఫ్ట్. ఏంటిది? నీకు ఒక గిఫ్ట్. ఇంకో పారిజాత పువ్వు. సరే, ఎలా ఉంది? బాగుంది. తేనె స్మెల్ వస్తుంది. తేనె స్మెల్ వస్తుంది. పారిజాత. ఇదిగో హలో ఫ్రెండ్స్. నాకు పూల రసం చేయొచ్చు అనగా వీటితోట పూల రసం చేయొచ్చు. వీటి ఒక్కటితోట ఇంకా ఏ పూతోటి చేయరాదు నాకు. ఎట్లా అని చెప్పనా? ఫస్ట్ ఇట్లా గట్టిగా విసుకాలి. విసికి దాన్ని నీళ్ళల్లో తడపాలి. తడిపి ఒక జల్లెడ తీసుకొని దాని మీద ఇట్లా ఇట్లా గట్టిగా నాలి. ఇట్లా గట్టిగా నాలి. ఇట్లా అనగానే నోటాల రసం పడుతుంది. దాంట్లో నీళ్లు పోసినాం అనుకో తేనె కలర్ లో వచ్చింది. అదే ఇంకా తేనె కదా. ఇది రసం చేసావా? పిసికి పిసికి. అవును. ఆగండి ఆగండి. ఇదిగో దీంట్లో ముంచాను కదా నీళ్ళలో. ఇలా పిండాలి. పిండినాక బబుల్స్ వచ్చాయి దీంట్లో. దీంట్లో మళ్ళీ నీళ్ళు పోదాం. ఏంటిది మహావీర్? తేనె. ఏది? ఇట్లా చూపిద్దు. ఇట్లా కలుపుతూ ఉంటే తేనె ఇది. చూడండి తేనె కలర్ లోకి వచ్చింది.
అవునుగా మహావీర్. ఇట్లా ఇట్లా తేమ చేస్తారు. దీన్ని జల్లాడు పోసినాం అనుకో పూలన్నీ పోతాయి. మళ్ళీ ఇంకో పువ్వుని కూడా ఇంత చేస్తారు చూడండి. ఇంకా బట్టలు వేసుకోపో మహావీర్. ఆహా తర్వాత వేసుకుంటా వీడియో అయిపోయినాక. ఇలా తేనె చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడే ఇంకో పువ్వు తీసుకొచ్చి దీంట్లో పిండిన రసం వచ్చింది. ఇలా చేస్తారు ఫ్రెండ్స్ తేనె. దీన్ని జల్లాడబట్టామనుకో క్లియర్ గా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు జల్లాడబట్టి చూపిస్తా. క్లియర్ ఉంటది కావాలంటే. ఇగో ఈ జల్లెడిందిగా ఈ జల్లాడుతోటే ఇంట్లో ఉండే టీ జల్లాడు ఉందనుకో చచ్చిపోతారు. హలో ఫ్రెండ్స్, మీరు టీ కూడా తాగొద్దు అంతే. టీ తాగితే చచ్చిపోతారు. ఎందుకంటే టీని ఎనుగు పేడతో చేస్తారు. ఇప్పుడు చూడడానికి క్లియర్ గా అయింది. దగ్గరకు వచ్చి చూపిస్తా. ఇప్పుడు చూడండి సేమ్ తేనె లాగే ఉంది. తేనె లాగే ఉంది. తేనె కలర్ లో దీన్ని ఇప్పుడు చూడండి ఏ కలర్ రాలేదు. ఇంకా కడగాల్సిన అవసరం లేదు. కడగాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా పెట్టేయడమే. ఓకే బాయ్ బాయ్. పూర్వదాసం వీడియోలో కలిశానుగా.